ఈ మధ్య కాలంలో జనాలంతా షాపింగ్కి అయ్యే ఖర్చుని ఎక్కువగా కార్డు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధంగా కార్డు రూపంలో చెల్లించే విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ఆసరాగా చేసుకుని కొందరు హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఉదంతాలు జంట నగరాలలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అందరూ షాపింగ్ చేసేటప్పుడు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు నోట్లకి బదులు కార్డు ద్వారా చెల్లించేందుకే మొగ్గు చూపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొన్ని ముఠాలు ఈ ప్లాస్టిక్ కరెన్సీ వినియోగదారుల్ని మోసం చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారి నుండి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లించే విషయంలో వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పరిచయస్తులు కాని వారికి క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకపోవడం చాలా మంచిది. కార్డు అందుకున్న వెంటనే దాని వెనుక వైపు సంతకం చేయాలి. ఇది ఇప్పుడు చాలా కీలకమైన పని. కార్డు వెనుక 3 అంకెల CVV ఉంటుంది. దానిని రాసి పెట్టుకుని కార్డుపై లేకుండా తుడిచేయాలి. సెక్యూర్డ్ కాని వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయడం మంచిది కాదు. కార్డు పైన కానీ, కార్డు యొక్క కవర్ పైన కానీ పిన్ నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. కార్డు పోగొట్టుకున్నట్లయితే వెంటనే బ్యాంకుకి వెళ్లి బ్లాక్ చేయించడం మరవకూడదు. పెద్ద మొత్తం నగదు బదిలీ జరిగిన సందర్భంలో వినియోగదారులు గుర్తింపు పత్రాలు తీసుకుని సరిచూసుకోవాలి. ప్రతి నెల మీరు చేస్తున్న లావాదేవీల బిల్లులు జాగ్రత్త చేసుకుని కార్డు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత సరిచూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.